గుమ్మడికాయ సాంబార్ తెలుసు, టిఫిన్ సాంబార్ తెలుసు. గుమ్మడికాయ టిఫిన్ సాంబార్ అంటే సాంబార్ చేసి టిఫిన్లో వస్తావు అంతే. మామూలుగా భోజనం సాంబార్ ఉందనుకో, భోజనం చేసేటప్పుడు సాంబార్లో అనేక కూరలు వేస్తాం. మామూలుగా టిఫిన్కి వేసే సాంబార్ ఉంటుంది చూడు, కూరగాయలు ఎక్కువగా వేయరు. టిఫిన్కి చేసే సాంబార్లో గుమ్మడికాయ చేస్తున్నామంటే అదొక స్పెషాలిటీ. అది భోజనంతో చేసే సాంబార్లో వేరు, చాలా కాయగూరలు ఉంటాయి. అవును, ఇండ్లు ఉంటాయి, టిఫిన్లో ఉండవు కదా మామూలుగా. ఏదో గుమ్మడికాయలు అంటే గుమ్మడికాయలే ఉంటాయి. ఇది పప్పు, 5-6 గట్టెలు నూనె, నూనె వేడెక్కిందా, ఆవాలు, ఇంగువ. ఇప్పుడే ఇంగువ చిట్పట్లు ఆడిందా? ఆడినట్టే. ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, గుమ్మడికాయ ముక్కలు. అప్పుడేనా? మామూలుగా సాంబార్లో ఉల్లిపాయలు వేస్తాం, ఈ సాంబార్లో మాత్రం ఉల్లిపాయలు వేయం. మరి ఏమేయాలి దాంట్లో? ఈ సాంబారు ఉడిపి హోటల్లో ఈ మధ్య బాగానే చేస్తున్నారు. ఉల్లిపాయలు వేస్తే చాలా సేపు నిల్వ ఉండదు, చింతపండు నీళ్ళు వేస్తాం కాబట్టి చాలా సేపు నిల్వ ఉంటుంది. తర్వాత ఇంకో విషయం నువ్వు అడగాల్సింది ఏంటంటే, గుమ్మడికాయ తొక్క ఎందుకు ఉంచేవని. తొక్క కిందే జింక్ ఉంటుంది, ఇతర పోషకాలు ఉంటాయి కాబట్టి తొక్క తీయకుండా ఉంచాను. తొక్క బాగా కలిసిపోవాలి, గల్లుపేయి. ఎందుకు బాబా ఈ పదమార్పుడిలు? మనకు మంచిగా చెప్పొచ్చు కదా. ఏమైంది? గల్లుప్పు. టమాటాలనేమో టమాటీలు, అవును. కారంని కారం గుండా. విజయనగరంలో ఉండే మా బబ్లు తమ్ముడు టమాటీలు అంటాడు, నేను సరదాగా టమాటీలు అంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు గల్లుప్పు అంటే నేను లెంకాల మళ్ళీ గల్లుప్పు అంటే ఏంటి అని చెప్పి. ఎక్కడ నెక్కుతావురా? ఇంటర్నెట్ లా. గల్లుప్పు కల్లుప్పు రెండు వ్యవహారం మాండలికం. ఒరేయ్, నేను ఒక మాట చెప్పనాను, నేను బరంపూర్ నుంచి హైదరాబాద్ కొత్తగా వచ్చిన రోజుల్లో నాకు అడక్కు రానేవాడు. మేము అంటాం అక్కడ అలాగా. అదే నువ్వేది మాట్లాడితే అదే మాండలికం. అరే మనకి ఇష్టం, భాష మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే. వేయి 2 సార్లు. నీవు మాత్రం ఏం తక్కువలే కానీ నేనేం కొత్తిమీర అనడానికి కొత్తిమీర మాకు తెలియదండి మీ సంగతి. ఎందుకు లేని ఊరుకున్నాను కానీ కొత్తిమీర అంటే నాకు నచ్చదు. ఎండుమిరపకాయలు, మెంతులు, మిరియాలు, శనగపప్పు, ధనియాలు పచ్చిగానే పొడి చేసుకుని వస్తే కొంచెం లైట్. ఇప్పుడు అవసరం లేదా? అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు నూనెలను వేయిస్తాంగా. పోయిరా, అలాగే మంచిగా పొడి చేసుకుంటారా. మంచిగా కొడతా, మెత్తగా నూరుతా. మొత్తి బాబాయ్ పొడి కొట్టా, చితక్ కొట్టా, పొడి 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 కొట్టా. మొత్తి నీ ఫ్రెండ్ని కొట్టాలి ఫస్ట్. వాడే తప్పు చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? వేసేయి. ఎంత వేయాలి? కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేయి. నూనెలో ఆ మసాలా అంతా మనము వేయించలేదు కదా, కాబట్టి నూనెలో కాసేపు వేయించేస్తే దాంట్లో రుచి. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి? అమ్మ నాన్నవే ఒక పిల్లని చూస్తారు, తర్వాత చూడమని చెప్తారు. బలవంతంగా నచ్చినా నచ్చుకోకపోయినా పెళ్లి చేయమంటారు, పెళ్లి చేసుకోమంటారు. చింతపండు నీళ్ళు వేసే అవేవి చూసుకోరు. అవేవి చూసుకోకుండా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయి పరిచయం అయింది మమ్మీ, సు ఆమె పేరు, ఒక అరజగ్గు నీళ్ళు వేసాయి. అరజగ్గు నీళ్ళ?
కొంచెం డాడీకి చెప్పవా, మొగుడికి చెప్పడానికి నానా రిహార్సల్స్ చేసి కింద పడి మెల్లగా ఇంట్లో తండ్రికి చెప్తే ఆయన మొట్టమొదట ఆగ్రహోదగ్రుడైపోయి కింద మీద అయిపోతుంటే ఆయన బీపీ పెరిగిపోతుంటే టక్మన ఆయన నోట్లో ఒక బీపీ టాబ్లెట్ వేసి మొత్తానికి ఒప్పించి పెళ్లి చేస్తారు. అది ఎంతకాలం ఉంటుంది? వీళ్ళు ఏదో అవసరమార్థం ప్రేమించుకుంటారు అక్కడ కాలేజీలోనో యూనివర్సిటీలోనో. తర్వాత ఏముంది, అయిపోయింది. అటువంటిది నీ వాడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని పిల్లోడిని వదిలేసాడంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. ఉడకబెట్టిన పప్పు మొత్తం వేసేయాలనా? చక్కగా ఉడకబెట్టిన కందిపప్పు వేసి అట్లా తల్లిదండ్రులు సెలెక్ట్ చేసి నానా తిప్పలు పడి నానా ఎంక్వైరీలు చేసినవే నిలబడడం లేదంటే మీ వాడు మహానువాడు, వాడికి నమస్కారం పెట్టాడు. బెల్లం పొడి, కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం వేయి, తర్వాత తీసినప్పుడు మళ్ళీ కొంచెం వేద్దాం. ఓకే, మూత పెట్టే. మూత పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలే. ఆ మూత. ఈ సాంబార్ ప్రత్యేకత ఏంటంటే 3 సార్లు మనం కొత్తిమీర వేస్తాం. మరొకసారి కొంచెం కొత్తిమీర. అబ్బా, ఆయిల్ పైకి వచ్చేసింది బాబాయ్. అందుకే అయిపోయిందని లెక్క. బాగా కలుపు. ఈ సాంబార్తో ఇడ్లీలు, వడలు, ఎన్ని రకాల అట్లే తినేయచ్చు. మరి అన్నం అసలు హ్యాపీగా తినవచ్చు. అలాగే పక్కన పెట్టు. స్పూన్నా మొత్తం గిన్నె తీసే. గిన్నెనా? రుబ్బురోల మీద పెట్టే, మెల్లగా ఈడ పెడతా. పెట్టు. ఆ గిన్నెకి దగ్గరగా పెట్టుకో గంగాళం. జాగ్రత్త గంగాళంలో వేసి కొంచెం కొత్తిమీర. మూత తీయంగానే గుమ్మడికాయ టిఫినీ సాంబార్. మూత తీయంగానే సువాసన బాబాయ్. కొత్తిమీర, గుమ్మడికాయ టిఫిన్ సాంబార్. ఆ ఇడ్లీలు నేను తిప్పుతానులే కానీ ఆ చెక్క పాత్ర అందుకో. ముందుగా గిన్నె పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, గుమ్మడికాయ ముక్కలు, కల్లుప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు ఎండుమిరపకాయలు, మెంతులు, మిరియాలు, శనగపప్పు, ధనియాలను పొడి చేసుకుని పెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న పొడిని గుమ్మడికాయ ముక్కల్లో వేసి చింతపండు నీళ్లు, మంచినీళ్లు, ఉడకబెట్టిన కందిపప్పు, బెల్లం పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి కాసేపు మగ్గిచ్చి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే గుమ్మడికాయ టిఫిన్ సాంబార్ రెడీ.